నమస్కారం. దేవరాగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఉదయం దైవిక భావనలతో అలరించే దేవరాగం కార్యక్రమంలో ముందుగా ఈరోజు పంచాంగం రాశిఫలాల్ని తెలుసుకుందాం. నమస్కారం. స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణపక్షము సప్తమి తిథి మంగళవారము. ఈరోజు సప్తమి తిథి రాత్రి తెల్లవారుజామున 4:03 వరకు ఉంటుంది. నక్షత్రం ఉత్తర ఈరోజు సాయంత్రం 6:17 వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఈరోజు ఉదయం 11:22 నుండి 12:55 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 2:17 నుండి 3:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 9:03 నుండి 9:47 వరకు, తిరిగి రాత్రి 11:03 నుండి 11:55 వరకు దుర్ముహూర్త కాలం ఉంటుంది. ఇక రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనమునకు, ఆంజనేయ స్వామి అర్చనకు చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం సకల దోషాలను తొలగచేస్తుంది. ఇప్పుడు ఈనాటి రాశి ఫలం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో ఏమాత్రం కూడా ఆలస్యములు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామికి ఉపాసన ఉండి చక్కగా స్వామిని పూజ చేసుకోవటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వార్ల యొక్క వ్యవహారిక విషయాలు లేదా పనులు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పేదవారికి శనగపప్పును దానం చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు పరిస్థితులు చక్కగా అనుకూలిస్తూ ఉంటాయి. సంఘంలో చేపట్టిన అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటుంటారు. పేదవారికి పాలు పండ్లు దానం చేసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. ముందు చూపుతో వ్యవహరించటం మంచిది. గణపతి దర్శనం మీకు మేలు చేస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు చేపట్టినటువంటి పనుల్లో కొంత ప్రతిబంధకాలు చోటు చేసుకుంటుంటాయి. అప్పులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తూ ఉంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన సందర్భాలు ఉంటుంటాయి. ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం, దండకమును పారాయణం చేసుకోవటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈరోజు పరిచయాలు పెరుగుతుంటాయి. ఆత్మీయులతో సఖ్యత ఉంటుంది. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి తీపి పదార్థములు నివేదన చేసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు మిత్రులతో విభేదాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండాలి. ఆలోచన విధానాలు కూడా నిలకడగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తుండాలి. గణపతికి ఉండ్రాలు సమర్పణ చేసుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు నూతన ఉద్యోగ లాభాలు కలిసి వస్తుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతుంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. శివాలయంలో స్వామివారికి పంచామృతములతో అభిషేకం చేసుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు కుటుంబంలో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనటం మంచిది. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటుంటారు. సూర్యనారాయణ స్వామి దర్శనం మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వార్ల వ్యవహారిక విషయాల్లో కొంత అనుకూలంగా ఉండబోతుంది. మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా అధిగమిస్తుంటారు. మొత్తానికి మీకు పరిస్థితులు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈరోజు అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటూ ఉంటారో వారు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటుంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా నెమ్మదిగా మెరుగయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందే క్రమంలో
మీనరాశి వారు మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం చేసుకోవటం, అమ్మవారికి క్షీరమును అలాగే తీపి పదార్థాలు నివేదన చేసుకోవటం మంచిది. స్వస్తి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం తిరుమల. నిత్యం ఎంతో మంది భక్తులు తిరుమలగిరుల్లో కొలువైన శ్రీనివాసుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి తరిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల ఆలయ భక్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలు. శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న అధ్యయన ఉత్సవాలు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అష్టతల పాద పద్మారాధన నిర్వహిస్తారు. స్వామివారి పాద పద్మాలకి బంగారు తామరలతో చేసే విశేషమైన పూజ ఇది. ప్రస్తుతం ఈ సేవ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. యాదర్శి కోరిక మేరకు నరసింహస్వామి 5 రూపాల్లో కొలువయున్న క్షేత్రం యాదాద్రి. ఈ పంచనారసింహ క్షేత్రంలోని పుష్కరిణికి వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉందని స్కంద పురాణం పేర్కొంటోంది. జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో స్వామి ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఋషి పేరుతో ప్రసిద్ధికెక్కిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ భక్తి సమాచారం మీకోసం. నిన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని 6,500 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి ఆదాయం 11,20,729 రూపాయలు. ఈరోజు క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో 108 తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బాలాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహుడికి అభిషేకం, అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు. ఉదయం మండపంలో స్వామివారి నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం బాలాలయంలో లక్ష్మీ నరసింహులకు వెండిజోడు సేవలు నిర్వహిస్తారు. ప్రసిద్ధ గ్రంథం భగవద్గీత ఉపనిషత్ అంతటి స్థాయిని పొందిన అద్భుత కావ్యం. యుద్ధ విముఖుడైన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ చేసిన ప్రబోధమే భగవద్గీత. ఈ గీతోపనిషత్ సారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారి మధుర భాషల్లో వినితరిద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత మనిషికి జీవన విధానాన్ని నేర్పడానికి వచ్చినటువంటి ఉపదేశ గ్రంథం. దీన్ని థియరీ అని అంటాం. దీనికి ప్రాక్టికల్స్ మనకి శ్రీరామాయణం. అందులో ఆచరించారు. దాన్ని ఒక రికార్డుగా తయారు చేసి భగవద్గీతగా మనకి ప్రసాదించారు. వాల్మీకి దాంట్లో ఆచరణ విధానాన్నంతటిని కూడా వివరించాడు. వ్యాసుడు శ్రీకృష్ణోపదేశంగా దానిని భగవద్గీతగా భారతంలో అమర్చి ప్రసాదించాడు. భగవద్గీత చదివి తెలుసుకోవాలి. రామాయణాన్ని మనం విని ఆచరించాలి. భగవద్గీతని విని తెలుసుకోవాలి. కనుక ఒకటి తెలివిని కలిగించే గ్రంథం, ఒకటి ఆచరించే విధానాన్ని మనకి అందించేటటువంటి గ్రంథం. మానవ జీవితానికి ఇవి రెండు కూడా 2 నేత్రాలు లాంటివి. ఇవి రెండిటికి ఒకటే లక్ష్యం కావాలి. 2 కళ్ళు ఉన్నాయి కదా అని ఈ కన్ను ఒకదాన్ని ఆ కన్ను ఒకదాన్ని చూస్తే వాడు వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది. కళ్ళు 2 ఉన్నా కనిపించే వస్తువు ఒకటే ఎట్లా కావాలో, అలాగే రామాయణ భారత గ్రంథాలు 2 కూడా మనిషి యొక్క జీవన విధానాన్ని మనకి చక్కగా శాసించి ఇచ్చేటటువంటి ఒక అందమైనటువంటి వాంగ్మయము అని మనం తెలుసుకోవాలి. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో స్వామి
తితిక్ష గురించి చెప్పాడు. తితిక్ష అంటే సహనము అని అర్థం. సహనం మనం చేయాల్సినటువంటి పనుల్లో మనకి ఒక ఉత్సాహం కలిగేటట్టు చేస్తుంది. దానికి ఏమైనా ఒకవేళ ఇవి అవి ఎదురైనా, కొన్ని ఇబ్బందులు కలిగేట్టుగా ఉన్నా, అలాంటి వాటిని మనం జాగ్రత్తగా ఎట్లా సహించాలో నేర్పిస్తుంది అన్నమాట. మనకి శాస్త్రం చెబుతోంది స్మృతి గ్రంథాల్లో, న జాతు కామాత్ న భయాత్ న లోభాత్ ధర్మం త్యజేత్. ఏదో రకమైన కోరికలు అధికమయ్యి బాధ్యతల్ని విస్మరించకూడదు. అయ్యో నాకు భయం వేస్తోంది అని భయపడి మన కర్తవ్యాన్ని విస్మరించకూడదు. లేదు ఏదో నా దగ్గరది ఖర్చు అయిపోతుందేమో అనే మరొక లోభం చేత కూడా తన యొక్క కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మనిషి మానటానికి వీల్లేదు. జీవితస్యాపి హేతోహో, ప్రాణం పోయినప్పటికీ కూడా, ప్రాణం పోయే సంకట స్థితి ఏర్పడ్డా తన కర్తవ్యాన్ని నుంచి మనిషి ఎప్పుడు కూడా విముఖుడు కాకూడదు. ఎందుకంటే ఈ కామమో, లోభమో, భయమో, లేకపోతే ప్రాణాపాయ సన్నివేశమో, ఇలాంటివన్నిటినీ కూడా దేహం మీద ఉండేటటువంటి ప్రేమ చేత, ఈ దేహానికి ఎక్కడ క్లేశం కలుగుతుందో కనుక దేహానికి క్లేశం కలగకుండా ఉంచడం కోసం పర్వాలేదు వాటిని మనం వదిలేద్దాము అని బాధ్యతల్ని విస్మరించేటట్టు చేస్తుంది. అలా చేయకూడదు. ధర్మ పరిపాలన అనేటటువంటిది ఏ సందర్భంలోనూ కూడా నత్యజేత్, అది మానటానికి వీల్లేదు అనేది మనకి స్మృతులు ఇచ్చేటటువంటి ఒక ఆదేశం అన్నమాట. మరి అలాంటి సన్నివేశాలు ఎదురైతే దేహానికి కదా వచ్చేది. నువ్వు పాలించడం కర్తవ్యాన్ని అనేటటువంటిది కర్మ అని నీ మీద పూసుకున్నటువంటి ఆ పూత తొలగి నువ్వు మళ్ళీ ఒక ఉత్తమ స్థితి చేరడానికి, ఈ శరీరం దానికి సాధనంగా నీకు వచ్చిందే తప్ప ఇది శాశ్వతంగా ఉండేది కాదు. కనుక దాని అవసరమైతే క్లేశ పెట్టైనప్పటికీ కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి. కానీ దానికి క్లేశం కలిగితే మాత్రం మనం మన బాధ్యతను వదలడానికి కూడా వెనుకాడం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వు ఏమైనా సరే నైనా తితిక్ష అలవాటు చేసుకోవాలి, సహనాన్ని అలవాటు చేసుకోవాలి, దాన్ని సహించి కర్తవ్యాన్ని సాగిస్తూ ముందుకి జీవితంలో పోవాలి. ఏం సాధించడానికయా? సరే ముందుకు పోతావనుకో, అలాగే సహిస్తావనుకో, శోకం తగదు అని అంటున్నావు, లేదా శోకం వస్తే సహించమని అని అంటున్నావు. ఏమిటి సహిస్తే ఏం వచ్చి పడుతుందో చెప్పు నాకు. సహనం అలవాటు చేసుకుంటా. ప్రత్యక్షంగా ఏమైనా ఫలితమా? లేదు. ప్రత్యక్షంగా ఏడుపే. లేదు, బంధువులను దూరం చేసుకున్నటువంటి క్లేశాలే ఉంటాయి, శ్రమయే మిగులుతుంది. ఇది ప్రత్యక్షంగా మనకి యుద్ధం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం నష్టము, శోకము తప్ప మరొకటి ఏమీ లేదు. పోనీ పరోక్షంగా ఏమైనా వస్తుందంటావా అంటే, పరోక్షంగా మనం ఎదుర్కొంటూ ఉండేటువంటి ద్రోణుడు, భీష్ముడు లాంటి మహానుభావులయ్యా, పెద్దలు, గురువులు, అలాంటి వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళని వధించడం లాంటిది వస్తే అది పాపమే కదా వచ్చేది. అంచేత పరోక్ష ఫలితం, ప్రత్యక్ష ఫలితం లేదు, పరోక్ష ఫలితం లేదు. పోనీ ఏదో తప్పకుండా చేసి తీరాలి అని ఏమైనా నిర్బంధమా? పైగా మానేసి అడవిలో కూర్చుంటే ఎవడేమో చేస్తాడు కనుక. లేదా పోనీ సహించి తీరాలి అని ఇదేమన్నా నిర్బంధమా? అవసరం లేదు కదా. హాయిగా పోయి మేము అడవుల్లో మా మానాన్ని అడుక్కు తింటా ఉంటుంటే, మా నాన్న మేము పోతే మళ్ళీ వీళ్ళందరికీ హాయిగా వీళ్ళ మానాన్ని వీడు కూడా వాళ్ళ రాజ్యాలకి పోవచ్చు కదా. యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు కదా. ఎవరి మాన వాడు సుఖంగా ఉండొచ్చు కదా, ఏ బాధలు ఉండవు కదా. సహించడం వల్ల వచ్చేటువంటి ఏమిటి ప్రత్యేకమైన ఫలితం ఏమిటి చెప్పు అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్తున్నాడు 15వ శ్లోకంలో 2వ అధ్యాయంలో. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవడైతే ఈ సహనాన్ని అలవాటు చేసుకుంటాడో, సహనం అనేది ఎక్కడ కలగాల్సింది? కానీ సహనాన్ని అలవాటు చేసుకున్న వాడికి అమృతత్వాయ కల్పతే, వాడికి అమృతత్వం వస్తుంది అంటే వాడికి శాశ్వతమైనటువంటి ఫలితం వస్తుంది అని అంటాడు. ఇంకా సహనం అనేది ఎక్కడ ఏర్పడాల్సింది? శరీరంలో ఏర్పడాలా, మనస్సులో ఏర్పడాలా? ఓర్మి అనేది మనసులో ఏర్పడాల్సింది. అది శరీరంలో స్పందనలు ఉండి తీరుతాయి. ఇప్పుడు గతంలో 14వ శ్లోకంలో మాత్రాస్పర్శలు ఏదో సుఖ దుఃఖాలని శీతోష్ణాలను అని కలిగిస్తుంటాయి అన్నాడు ఆయన. కలిగించినప్పటికీ కూడా దాన్ని తట్టుకోవాలి, అలా కదలకుండా స్పందించకుండా ఉండాలి అంటే అలా కుదురుతుందా? ఇప్పుడు ఎవరైనా వేడిగా ఉండే వస్తువుని తాకాడండి అంటుందా? అందా? ఆ రకమైనటువంటి రియాక్షన్ వస్తుందా రాదా? చల్లగా ఉండే డీప్ ఫ్రీజర్లోంచి పట్టుకొచ్చి ఐస్ పెట్టారు అక్కడి, ముట్టుకున్నాడు వీడు, అది ఏమిటో అనుకుని, కాలుతుందా కాలుదా? అది అంటుందా? అందా? ఐస్ నెత్తి మీద పెట్టినా వాడికి ఏం కనిపించేది తెలియలేదు, నిప్పులు నెత్తి మీద పోసినా వాడికి ఏం తెలియదు, వాడు బతుకున్నాడని అర్థమా? వాడు 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 అసలు బతుకున్నవాడే కదా, వాడు పోయినవాడు. వాడు బాడీస్ని తీసుకెళ్ళి పెడతారు చూడండి ఐస్ బాక్సుల్లో, ఏమీ తెలియదు వాడికి. ఆ తర్వాత దహన సంస్కారం చేసేది తీసుకెళ్ళి నిప్పుల్లో పెడతారు, ఏమి స్పందించేవాడు. అబ్బా ఏమి సహనం అండి వాడికి అని మనం శ్లాఘిస్తామా వాడిని? అంటే వాడు లేడు అని అర్థం అండి, వాడు పోయినోడు అని అర్థం. మరి ఏమయ్యా నువ్వు నన్ను ఏం కమ్మంటున్నావు ఇంతకని? తితిక్షస్వ అంటున్నావు. ఆ స్థితిలోకి వెళ్ళడమా నువ్వు చెప్పేది? కాదు. నిప్పుని తాకితే కాలడం ఆ అండం, చల్లదనాన్ని తాగితే అబ్బా అండం, ఇది శరీరంలో కలిగేటటువంటి మార్పులే తప్ప నువ్వు మారద్దు. ఇది కృష్ణుడు చెప్పేది. నువ్వంటే జీవుడు, జీవుడికి కర్తవ్యం ఉంది. కర్తవ్యం ఇంద్రియాలతోటి దేహం ద్వారా చేయాలి, అది మారడానికి వీళ్ళే. దాన్ని ఆచరించి తీరాల్సిందే అని అంటున్నాడు. ఏమిటి ఉద్ధరించినట్టుది ఆచరించి? ఏమిటి వస్తుంది? ఉన్న సుఖం కాస్త పోగొట్టుకుని. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. ఏవైనా యుద్ధం మానేద్దామనే వీడి ప్రయత్నం, ఎలాగైనా తన బాధ్యత నుంచి వెనక్కి పోవాలనేటువంటి తపన అర్జునుడిలో బాగా గూడు కట్టుకుందేమో. ఏందయ్యా నాకు వచ్చే లాభమో అని అడుగుతున్నాడు. దానికి స్వామి సమాధానం చెప్తున్నాడు. ఎవడు సహనాన్ని అలవరుచుకుంటాడో వాడు అమృతత్వాన్ని పొందును. ఇది నిర్ధారణ చేస్తున్నాడు ఆయన. సహనశీలుడికి అమృతత్వము ప్రాప్తించును. ఎప్పుడు? సమదుఃఖ సుఖం ధీరం. దుఃఖాన్ని సుఖాన్ని సమంగా ఎవడు భావిస్తాడో, దేన్నైనా తను స్వాగతిస్తాడో, వాడికి అమృతత్వం తప్పకుండా లభించి తీరుతుంది. ఇది స్వామి చెప్తున్నాడు. అంటే దేన్నైనా ఒక పని చేసేటప్పుడు దానివల్ల కలిగే సుఖం మీద వాడికి రుచి ఉన్నప్పుడే అది దూరం అయితే వీడి దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక ఆఫీస్ వాడు ఒక పని మీద ఒక ఊరికి డిప్యూట్ చేశాడు. వీడు వెళ్ళింది దేనికి? ఆ ఊరికి ఊరి అందాన్ని చూడడం కోసం వెళ్ళటం లేదు. వాడు అక్కడ వీడికి నిర్దేశించిన పనిని చేయడానికి వెళుతున్నాడు. పనిని చేయడానికి వెళ్ళినప్పుడు పని మీదే వీడికి ఫోకస్ ఉండాలి, దాని మీద దృష్టి ఉండాలి. సరే, అది చేస్తూ ఉండేటప్పుడు మిగతా చుట్టూ కనిపిస్తుంటే అక్కడ ఊరి అందం చూస్తాడు, తోటల అందం చూస్తాడు, అక్కడ ఉండే జలాశయాల అందం చూస్తాడు, ఇవన్నీ ఆస్వాదిస్తాడు, ఫైన్. కానీ అది వదిలిపెట్టి వచ్చేస్తుందా అంటే అయ్యో 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 నాకు ఇంత అందమైన సన్నివేశం పోతుందని ఏడుస్తాడా? వాడు వెళ్ళింది అవి చూడడం కోసమేనా? కాదు కదా, వీడు ఉద్యోగం కోసం వెళ్ళాడు. చేత ఔద్యోగికము తన యొక్క ఆ గమనము అనే దృష్టి వాడికి ఉండేటప్పుడు ఆ మిగతా ఉండే సీన్ తాత్కాలికంగా ఉన్నంత వరకు వాడిని చూస్తాడు తప్ప అవి దూరం అవుతున్నాయని మళ్ళీ వాడు ఏడవలసిన అవసరం రావట్లేదు కదా. ఉద్యోగాలు చేసేవాడంతా అట్లా కదే చేస్తున్నారు. అందుచేత నీకు అక్కడ ఉండే వాటి మీద కాదు దృష్టి, నువ్వు ఎందుకు వెళ్ళావో దాని మీద దృష్టి కావాలి.
నీకు దేహం వచ్చింది కర్మ అనుభవం కోసం వచ్చింది, ధర్మ ఆచరణ కోసం వచ్చింది. ధర్మాచరణ నీకు ప్రధానం తప్ప దాని యొక్క బంధుత్వాలు వాటి వల్ల వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కాదు. నీకు మొట్టమొదటి వాటి మీద దృష్టి లేనప్పుడు అవి నీకు సుఖాన్ని, దుఃఖాన్ని, ఏడుపుని, ఆనందాన్ని ఇవి కలిగించవయ్యా. నీకు ఏది ఎదురొస్తే దాన్నే నువ్వు శ్రేయస్సు అని అనుకోగలుగుతావు. సుఖాన్ని అనుభవించగలుగుతావు, దుఃఖాన్ని అనుభవించగలుగుతావు. అవి ఎలా ఉన్నప్పటికీ వాటిని తట్టుకోగలుగుతావు. అంటే అవి దరిచేరినా దూరమైనా నువ్వు ఏ రకమైనటువంటి వికారాన్ని పొందవు. వాటిని సమదృష్టితోటి చూడగలుగుతావు. కర్తవ్యనిష్ట నీకుంది కనుక. కర్తవ్యనిష్ట లేనప్పుడు నీకు వాటి మీద దృష్టి ఏర్పడుతుంది. నీకు కర్తవ్యం ధర్మాన్ని నిలబరించడం, ధర్మాన్ని పాటింపచేయడం, దానికి ఎదురొచ్చేటటువంటి అవరోధాలని తొలగించడం. అందుచేత దుఃఖాన్ని కూడా సుఖమంత ఆనందంగా ఎవడు అద్దుకోగలుగుతాడు? కర్తవ్యనిష్టలో వాడు బుద్ధిమంతుడంటే. ఇప్పుడు యుద్ధానికి పెడతాడు మిలిటరీలో, వాడికి దేశ రక్షణ అనేది ఒక దీక్ష కనుక వాడు చెట్లు ఎక్కిన, మంచులో పాకిన, నదుల్లో ఈదిన, వాటి వల్ల కలిగేటువంటి తాత్కాలికపు సుఖ దుఃఖాన్ని వాడు పట్టించుకోడు. దేశ రక్షణే దీక్షగా వాడు సాగిస్తాడు కనుక వాడికి ఆనందాన్ని ఇస్తుంది. వాడికి వీటిని ఏ పాకుతుంటేనో, ఎక్కుతుంటేనో, ఈదుతుంటేనో వాడికి ఏం దుఃఖం కలగలేదా? కలుగుతూ ఉంటుంది. కానీ వాడు దాన్ని సహిస్తున్నాడు. ఇదే ప్రార్థన చేస్తుందండి కుంతీదేవి శ్రీకృష్ణుడిని. ఏమని? కష్టాలే నిన్ను జ్ఞాపకం ఉండేట్టు చేసేవైతే కృష్ణ, మాకు ఆ కష్టాలే ఎప్పుడు ఉండేటి. విపదః సంతునః శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. సుఖాలు కలగ్గానే ఇక నేను వెళ్ళొస్తాను నువ్వు అంటున్నావు. కష్టాలు ఉన్నంత వరకు నువ్వు మాతో ఉండి మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నావు. ఈవేళ కష్టాలు తీరిపోయే కనుక అత్త నేను వెళ్ళొస్తానని అంటున్నావు. మాకు కష్టాల సుఖాల ప్రశ్న కాదయ్యా, నీతో చేరి ఉండడమే మా గమ్యం. నీతో చేరి ఉండడానికి కష్టాలే సాధనాలైతే మాకు కష్టాలు ఎప్పుడు ఉండేట్టు చేయవయా. కుంతీదేవి చేస్తుంది ఈ ప్రార్థన మనకి శ్రీమద్ భాగవతంలో. అందుచేత దుఃఖాలు మీద పడ్డప్పటికీ కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సుఖాలు వచ్చినప్పటికీ అవి శాశ్వతంగా ఉంటాయని అనుకోకుండా ఉండగలగాలి. దుఃఖాలను కూడా సుఖంగా అనుభవించాలి అని అర్థం. ఇది ఎవడైతే కర్తవ్య పాలనలో అలవర్చుకుంటాడో, దానికి తగినటువంటి తితీక్షని అభ్యాసం చేస్తాడో అలాంటి వాడినే ధీరుడు అని అంటాం. అలాంటి వాడే అమృతత్వాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు. మిగిలినటువంటి వాడికి ఈ అమృతత్వ ప్రాప్తి అనేటటువంటిది ఉండదు సుమా అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు అర్జునుడికి 2వ అధ్యాయం భగవద్గీత 15వ శ్లోకంలో. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటూ దాన్ని మరింత స్పష్టంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.